నమస్తే అండి. ఇప్పుడు మనం అపూర్వ పంచతంత్ర కథలను చెప్పుకుందాం. పిల్లి చేసిన మోసం. ఒక పిల్లికి తను పరిగెత్తి ఎలుకల్ని వేటాడే శక్తి పోయింది. వృద్ధాప్యం ముంచుకు వచ్చింది. పొట్టగడవటం ఎలా అనుకుని ఒక సాధువులా వేషం వేసుకుని కందమూలాలను తింటూ మౌనంతో కాలక్షేపం చేస్తూ ఉండేది. ఇది సాధువు అనుకుని దగ్గరకు వచ్చేవి ఎలుకలు. తమ కన్నాల దగ్గర పిల్లి ఉన్నా దాన్ని అనుమానించకుండా గౌరవిస్తూ ఉండేవి. పుట్టుకతో వచ్చినది పుడకలతో గాని పోదని పెద్దలంటారు కదా. ఎలుకల్ని తినడం మానుతుందా ఆ పిల్లి? ఎవరికీ అనుమానం రాకుండా ఉండటం కోసం కన్నంలో దూరే చివరి ఎలుకను మాత్రం రోజూ తింటూ ఉండేది ఆ పిల్లి. తమ సంతానం రోజురోజుకి తగ్గిపోతోందని ఎలుకలు రోమసుడు అనేవాన్ని విషయం తెలుసుకోవటం కోసం నియమించాయి. ఒంటరిగా ఉన్న రోమసుడిని పిల్లి చంపేసింది. మరునాడు ఇంకో 4 ఎలుకలు పరీక్ష చేశాయి. వాటికి పిల్లి మలంలో రోమసుని ఎముకలు కనబడ్డాయి. సాధువేషం వేసుకుని శ్రీరంగనీతులు చెప్పి పిల్లే రోమసుణ్ణి తమ సంతానాన్ని తింటోందని గ్రహించాయి అవి. చాలు చాలు నీ తపస్సు, నీ బండారం బయటపడింది. ఇక్కడి నుంచి మకాం ఎత్తేస్తావా లేదా మేమందరం కలిసి నిన్ను చంపేస్తాం అని ఎలుకలన్నీ బెదిరించాయి పిల్లిని. చేసేది లేక పిల్లి తోక ముడుచుకు వెళ్ళింది. చొక్కాలు మార్చుకోగలం గాని చర్మాన్ని మార్చగలమా? పుట్టుకతో వచ్చిన లక్షణం పుట్టిన వెంటనే పోతుందా? చచ్చే వరకు ఉంటుంది అనే నీతిని బోధిస్తోంది ఈ కథ.